భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమం కారణంగా యువతలో వస్తున్నటువంటి అసంతృప్తిని గమనించి అసంతృప్తిని సరిదిద్దడానికి తనే ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే లక్షలాది మంది చూశారు. కానీ ఫేస్బుక్ ఇప్పుడు దాన్ని రిస్ట్రిక్ట్ చేసింది. దాన్ని చూడటానికి వీలు లేనంటే వాళ్ళ కమ్యూనిటీ స్టాండర్డ్స్కి విరుద్ధంగా ఉందట. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? ఒక ప్రధానమంత్రి తన దేశ ప్రజలను ఉద్దేశించి చేసినటువంటి వీడియో వాళ్ళ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉందా? అదే ఫేస్బుక్లో లాఠీ చార్జీలు చేసిన దృశ్యాలు హైలైట్ అవుతాయి, పోలీసులు కొట్టిన దృశ్యాలు కవరప్ అయిపోతాయి, అవి దాచేస్తారు. ఏకంగా యువతను ఉద్దేశించి నరేంద్ర మోడీ ఒక దేశ ప్రధానమంత్రి సెల్ఫీ వీడియో చేస్తే అది హైడ్ చేసేస్తారు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? అంటే ఈ దేశాన్ని ఫేస్బుక్లు ట్విట్టర్లు పరిపాలించడం బిగిన్ చేస్తాయా, లేదా వాళ్ళు డిసైడ్ చేస్తాయా ప్రధానమంత్రి ఏం మాట్లాడాలో? ఒకసారి ఫేస్బుక్కి సంబంధించినటువంటి వాళ్ళతో కనుక్కుని ఏం మాట్లాడాలో ఇకపైన తెలుసుకుని మాట్లాడలేము ప్రధానమంత్రి.